మీతో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి లాల్ సలాం పాటనా లేకపోతే ఏదో ఇక ముందు ఒక మంచి దీంతోని స్టార్ట్ చేద్దాం. అదే అయితే ముందు మన నాట్య మండలిలో అమరులైన కామ్రేడ్స్ గద్దర్, వంగపండు ప్రసాద్, అవును, దివాకర్, రమేష్, పద్మ, కుమారి, దయ, బాలయ్య, అశోక్, చిన్న స్వర్ణ, ప్రభాకర్, వీళ్ళకు ముందుగల జోహాలు చెప్పుదాం. ఒకటి. తర్వాత ఏంటంటే జన్నాట్య మండలిలో వందలాది కళాకారులు, వాళ్ళది కూడా లేం. నేను అందుకోసం మొన్న కూడా మీడియాలో చెప్పిన, జన్నాట్యం అంటే కళాకారులు ఒక సముద్రం, ఆ సముద్రం నేను ఒక నీటి బొట్టును. ఇప్పుడు అదే చెప్తున్నా మీకు కూడా, నేను ఒక నీటి బొట్టునే అలా. ఎవ్వరు కూడా ఒక మైక్ పెట్టండి నేను పాడలేను, ఒక కోరస్ లేనిది నేను పాడలేను, ఒక డోలకు డప్పు లేనిది, ఒక గజ్జలు లేని నేను పాడలేను, మైక్ స్టేజ్ వెయ్యంది నేను పాడలేను, జనాలు తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళు జనాలు లేకుంది నేను పాడలేను. వీళ్ళందరూ కలిసి అందరూ సముద్రంలో నేను ఒక నీటి బొట్టునే. కాబట్టి వాళ్ళకు జోహాలు చెప్తూ ఇంతమంది ఇప్పుడు ఇక్కడ సిటీలో కుమార్ కావచ్చు, రాజ్ నరసింహ కావచ్చు, చాలా మంది సిటీలో కళాకారులు. మెయిన్ ఏంటంటే సుభాష్ నగర్, యాప్రాల్, డౌటన్ బజార్, మచ్చబొలారం, వినాయక్ నగర్, నేరన్మెట్టు, యామ్జాలు, ఇవన్నీ అవుతున్నా వీళ్ళ కళాకారులను సృష్టించింది ఇక్కడ జన్నాట్య మండలి కళాకారులను. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మహిళలు కూడా దాంట్లో పనిచేసిండ్రు. శారద కావచ్చు, అరుణ కావచ్చు, ఉషా కావచ్చు, వంగపండు వాళ్ళ బిడ్డే, ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ ఆమె కావచ్చు, వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఇంకో ఆమె వనజ అని గుంటూరులో ఉంటుంది, ఆమె కావచ్చు. చాలా మంది మహిళలు కూడా దీంట్లో పనిచేశారు. ఈవి అంటే గొప్ప ఆర్టిస్ట్ ఆయన, పాపం ఫెరాలసిస్ వచ్చింది. ఫెరాలసిస్ వచ్చి ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు, ప్రకాశం జిల్లాలో ఆయనది. ఇటువంటి కష్టపడ్డ కామ్రేడ్స్ ఉన్నారు వాళ్ళప్పుడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభివందనలు తెలియజేస్తూ, మేము 77 ఆ ప్రాంతంలో మేము ఏ పాటతో స్టార్ట్ చేస్తుంటామో స్టేజ్ మీద, గద్దర్ రాసిన పాట దాంతో స్టార్ట్ చేస్తాం. కవాలి అని కవాలి బాలే పాడుతుండే, ఆ కవాలి ఎట్లుంటుందో కొద్దిగా మీకు చూపెట్టి ముందుకు పోదాం. सुबह होते हैं जबान से काम करता हूँ, उसके बाद लाल झंडे के नीचे काम करता हूँ. गरीबों का दिल जले तो अमीरों का घर जले, क्या शानी से जले क्या रोशनी से जले. संदन भर कटोरी इस महफिल का क्या ईमान है, इस महफिल में बैठने वालों को मना तोली वेल्गु वालों को रग को, ये बजाने वालों को, ये निकालने वालों को, तेलंगाना जनता को, बहनों को, भाइयों को और मजदूरों को मेरा लाल सलाम है. అన్నవో కూలన్న, అన్నవో విద్యార్థి, అన్నవో కార్మికుడా ఆలకించవేమన్నా, అన్నవో కూలన్న ఆలకించవేమన్నా, అన్నవో కూలన్నా. టాటా బిర్లల ఆస్తి తాడి చెట్టు పొడవాయే, దినదినం నీ గుడిసే నేల మట్టమైపాయే. కొడుకులు కొలువు లేని కొడుకు, కొలువు లేక కొడుకు విషం దాగి చచ్చిపోయే, పెళ్లికొచ్చిన బిడ్డ దొరల పాలైపాయే. అట్లెందుకైపాయను ఆలకించవేమన్నా, అట్లెందుకైపాయను ఆలకించవేమన్నా. కత్తులు తీసుకొని కదిలిపోకూలన్నా, కత్తులు తీసుకొని కదిలిపోకూలన్నా. అన్నవో కూలన్నా, అన్నవో విద్యార్థి, అక్కవో విద్యార్థి ఆలకించవేమన్నా, అన్నవో కూలన్నా ఆలకించవేమన్నా, అన్నవో కూలన్నా. ఈ పాటతోటి అట్లా. వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 69 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 70 ఆల్మోస్ట్. మీ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు, లోపలికి పోయినప్పుడు, ఆ స్టేజ్ ఆడించిన ఇవన్నీ ఏం మారలేదు మీ గొంతు. అంటే ఆ శ్వాస తీసుకోవడం ఇదంతా కూడా ఎక్కడ తగ్గలేదు అంటున్నాను. అంటే ఒకటి దీనికి పునాది ఉందన్న.
ఎక్కడంటే భజన పాటలు పాడుతుంటాం, భజన పాటలు ఫుల్ పాడుతుంటాం. ఓకే. తర్వాత ఏంటంటే ఈ సంక్రాంతి వస్తుంది కదా, ఒక 15 రోజుల ముందు భూపాలం తిరుగుతుంటుంటే మేలుకో శ్రీరంగా నా దత్తయ్య నీవే మేఘా శ్యామల వర్మ మేలుకో కృష్ణ మేలుకో. అప్పుడు ఆ గొంతు ఏమైపోయిందంటే ట్రైనింగ్ అయింది. జిన్నాట్యమల్లి కళాకారులు ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా ట్రైనింగ్ లేదు. నో ఇన్స్టిట్యూట్. ఏ బూజ్వా ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ లేదు. గొప్ప కళాకారులు, అద్భుతం. రచయితలు కూడా అంతే. మరి భజన పాటలు ఎట్లా? మీరు రాకముందు భజన పాటలు రాకముందు భజన పాటలు పాడి సినిమా పాటలు కూడా సినిమా పాట आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम, आने वाले कोई तूफान है, बड़ा तूफान है आज मौसम. ఇది. తర్వాత ఇంకోటి मेरे नैना सावन बादो फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा, है दिल दीवाने खेल है क्या जाने, दर्द बराए गीत कहाँ से इन होंठों पे आए, दूर कहीं ले जाए, भूल गया क्या भूलू कभी है मुझको याद जरा सा, फिर भी मेरा मन प्यासा. అసలు మామూలుగా లేదు. అంటే ఎవరికి సాధ్యం చెప్పండి? ఇప్పుడు మీరు ట్రైనింగ్ లేని అంతే ఎక్కడ ఇప్పుడు గద్దర్ తోటి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా, మీరు అడుగుతున్నారు. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఇట్లా పాడుకుంటుంటాం.